పార్టీ ఇన్ఛార్జీలు అందరూ ముందుకు రండి. ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా ముందుకు రండి. రవి కూడా రమ్మని రామచంద్ర భగవాన్ కే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పదమొక్కలవాడ నాథరక్షక గోవింద దండాలవాడ గోవింద నిర్వహించేందుకు అవసరమైన మేర శ్రీకాంత్ అన్న మొత్తం మాట్లాడిన పెట్టినా జనసేన కొత్త వస్తున్నాయండి. రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని ఈరోజు చూస్తూ ఉన్నారు. ప్రజాభిమానం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు ఆ యువత బాగా చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వీర మహిళ, ప్రజానాయకుడి కోసం, మా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. మా కోరిక ఈరోజు నెరవేరింది. ప్రజలకు అందరికీ సేవ చేసేదానికి మంచి నాయకుడు నీతి నిజాయితీతో చేస్తాడని మేము నమ్ముతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులన్నీ ఆయన మీద ఉండాలని భగవంతుడు కోరుతూ జై జనసేన, జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. శ్రీకాంత్ మరి ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి మా యువత కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఎంతోమంది నలిగిపోయిన వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ ఈ రోజు కోసం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వ్యతిరేక ఓటు చేయమని అన్నారు, ఇవ్వకుండా చేశారు. ఆయన తగ్గి ఎటువంటి పరిస్థితులు తగ్గి ఎటువంటి మెజారిటీ ఆయన సంపాదించాడంటే ఇంకా ఈ భారతదేశంలోనే ఎవరి వల్ల కాదు. 100కి 100% స్ట్రైక్ రేట్ అడిగాడు. 100కి 100% స్ట్రైక్ రేట్ మేము ఇచ్చాము. సో ఆయన మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన బాధ్యత నమ్మేం కాబట్టి ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక శక్తి. ఆ శక్తిని ఆపాలని చాలా దుష్టశక్తులు ప్రయత్నించాయి. ఆ దుష్టశక్తులు ఎవరి వల్ల కాల పటాపంచలు అయిపోయినాయి.
చూస్తే పటాపంచలు అయిపోయినాయి. 170 స్థానాల్లో పోటీ చేస్తే 11 సీట్లు వచ్చినాయి. మేము 21 చేస్తే 21 వచ్చినాయి. మా శక్తి అది. ఇంకా నుంచి అయినా ఎవరు కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలకు ఉపయోగమైన పనులే చేద్దాం. మనం కూడా కక్ష సాధింపు చర్యలు అసలు వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు, మనం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. మెజారిటీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా 20,000 అందరూ మన మిత్రులందరూ చూసినట్టయితే వీళ్ళందరూ ఎలక్షన్ కోసం పనిచేశారు. కూటమి ప్రభుత్వం రావాలని పనిచేశారు. మీరు చూసినట్టయితే వీళ్ళందరూ పనులు లేక చేయలేదు. అందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో అందరినీ హ్యాపీగా చూడాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంతే హ్యాపీగా మేము ఉంటాము, ప్రజలు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారని మేము నమ్ముతూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. స్వీకారోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మా జన సైనికుల బలం. ఈనాటి బలమే ఆ జనసేనానికి గెలుపైంది. ఈ కూటమి విజయాన్ని ఇంకా ఈ 5 సంవత్సరాల పాటు మా అందరి ఉత్సాహాన్ని కలిపి ప్రజాసేవలో లీనమై ప్రజానాయకుడు ఏది చెప్తే ఆ బాటని మేము ఫాలో అవుతామని చెప్పేసి ఈ వేడుక ముఖంగా తెలియజేస్తాం.